మిత్రమా, ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలరా? మన స్నేహాన్ని ఎవరు విడగొట్టలేరురా. లూజరా వాడు, వాడిని ఎవరు పట్టించుకోకండి. రే 90 వేస్తే ఫుల్ తాగినట్టు ఫీల్ అవుతుంటాడు. మామా, ఏదో ఒక అవసరం లేదే మనిషి మందు కొట్టాడురా. రే అయితే నీ అవసరం కొద్దీ మొత్తం ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనమాట. మావా, మనసు ముక్కలో ఎలా మాట్లాడాడురా. చూడరా, నేను అవసరం కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నానట. ఎంత మాట తీసాడు. చైన్ తాకట్టు పెట్టి మనందరికి మందు కొనిచ్చిన మన శివ, నా శివ. అరవకండ్రా, అందరూ చూస్తున్నారా? రే చూస్తే చూడనేరా, ఇదొక ఎంటర్టైన్మెంట్. ఏ కొప్పున పూలెట్టుకుని కొంగున తేరెత్తుకుని ఊరంతా నేనెళ్తుంటా. కొప్పున పూలెట్టుకుని కూర్చోరా. ఇక్కడికి ఎందుకు వచ్చావే? నీకు అసలు ఎవరి గురించి దిగులు లేదుగా. నేను ఇక్కడికి వస్తే నీకేంటి? సరే సరే, నువ్వు బయలుదేరు. ముందు నువ్వు నాతో రా. వదలవే. అనుకున్నాను చైన్ తాకట్టు పెట్టి తాగుతావని. తాకట్టు పెట్టావా లేక అమ్మేసేవా? బంగారం అనేది కష్టాల్లో ఆదుకునేది. మా వాళ్ళు మందు కావాలన్నారు, సేటు దగ్గరికి పంపించాను. నీకు సిగ్గుగా లేదు? లవ్వర్ గిఫ్ట్ గా ఇచ్చిన చైన్ తాకట్టు పెట్టి ఇలా తాగుతున్నావే. డోంట్ వరీ బంగారం, ఇందులో సిగ్గుపడడానికి ఏముంది? తాకట్టుకి వెళ్ళింది, మళ్ళీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ చెయ్యి నా గుండెల మీద అలా ఊగుతూ ఉంటుంది. నిన్ను బాగు చేయడం కుదరదు. వీళ్లతో కలిస్తే నువ్వింకా నాశనం అయిపోతావు. నేనేమైనా నాశనం అయిపోవడానికి తెలుగు సినిమాలో విలన్నా? పోవే పో. పెద్ద 9 తారవన్న ఫీలింగ్ ఒకటి. పోవే. నిన్ను పెళ్లి చేసుకున్న జీవితంలో ఒంటరిగా మందు కొట్టగలనా? పెళ్లి చేసుకున్న నా సహోదరులందరినీ అడిగి చూడు, ఎవరైనా ప్రశాంతంగా మందు కొడుతున్నారా? మనిషి మనసు గతి ఇంతే అని ఆచార్య ఆత్రేయ అన్నారే. మనసున్న వాళ్ళతో మాట్లాడితే మిగతా వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు. నీకసలు మనసు అంటూ ఉంటే కదా. నీతో మాట్లాడిక ఏ ప్రయోజనం లేదు. నువ్వు నేను కలవడం ఇది ఆఖరిసారి. మావా, బోర్ కొడుతుందిరా. కాలేజీ కొట్టి సినిమాకి చెక్కేద్దామా? డైలీ కాలేజ్కి వచ్చేవాళ్ళగా నువ్వు అసలు వేస్ట్ రా. డైలీ ఎదురింటి కిటికీలో సినిమా చూస్తున్నావు. నువ్వే ఒక లూజు, ఎదురింట్లో సీనా? అదేం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తాను. నాకు కొంచెం పెరుగన్నం పెడుతుంది అంతే. ఇది మమ్మల్ని అమ్మంటావా? డైలీ పెరుగన్నం మామిడికాయ తొక్క. వీడు నిజాలు చెప్తే ఒప్పుకోడ్రా. ఏంట్రా శివ ఇంకా రాలేదు? నాకేమో టైం అయిపోతుంది. వాడెక్కడో హెట్లతో కలిసి రౌండ్లు వేస్తుంటాడు. ఏం శివ ఇంత లేట్గా వచ్చావు? ఇంతసేపు నీకోసమే ఉన్నాను రా. ఎక్కడికి బయలుదేరావు? కావాలంటే చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. వద్దు శివ, అనవసరంగా నీకెందుకు శ్రమ. అమ్మ బట్టలు కొనాలని చెప్పారు, నేను ఆమెతో పాటు వెళ్ళొస్తాను. ఓకేరా, బాయ్. రేపు మీట్ అవుతాం. ఓకేరా, బాయ్ రా. బాయ్ రమ్మా, బాయ్. ఏంటి మావా అంత డీప్ గా ఆలోచిస్తున్నావు? అశోక్ ప్రవర్తన సరిగ్గా లేదురా. ఏంటి మామ నువ్వు అనేది? మనతోనే అబద్ధం చెప్తున్నాడు. రేయ్, వాడు అబద్ధాలు చెప్తున్నాడు నీకెలా తెలుసు? ఏ ఆధారంగా చెప్తున్నావు? అమ్మతో డ్రెస్ కొనడానికి వెళ్తానంటున్నాడు. దాంట్లో అబద్ధం లేదా? అలాగా? వాడేదో తప్పు చేస్తున్నాడు అనిపిస్తోంది. దాన్ని మనం కనిపెట్టాలి. అవునరా, తప్పకుండా నేను కనిపెడతాను. అవును, ఢిల్లీ నుంచి దిగుచ్చిన పెద్ద సిఐడి ఆఫీసరు కనిపెట్టేస్తాడు. బాబు, లేడీస్ హాస్టల్ కి ఎట్టెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్, ఫస్ట్ బిల్డింగ్. చాలా థ్యాంక్స్. ఎవరిని చూడాలి పెద్దాయనా? మా అమ్మాయి సులక్షణ. అరే మన బక్క పిల్ల సులక్షణ రా. పోకిరి పిల్లల్లో ఉన్నారు. హలో పెద్దానా. ఏమిటయ్యా? ఇదేంటో తెలుసా? నాకు తెలుసు. మీ నాన్నకు తెలుసుంటే ఇక్కడికి వచ్చి కూర్చో. బాగా ఇచ్చాడు కదా కౌంటర్. సాధారణమైన కౌంటర్ కాదురా, స్ట్రాంగ్ కౌంటర్. శరణ్య, తీసుకో, నీకోసం.
ప్లీజ్ నేను చెప్పేది విను. నేను తెలియకుండా తప్పు చేశాను రా. ప్లీజ్. శరణ్య, సారీ. ఇకపై నేనే తప్పు చేయను. ప్లీజ్ శరణ్య, అర్థం చేసుకో శరణ్య. ప్లీజ్ శరణ్య, ప్లీజ్ శరణ్య. శ్వేత డార్లింగ్, నువ్వేం బాధపడకు, నేను కదా. మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం, సరేనా? రే అశోక్. సారీరా, నువ్వు కూర్చోరా. ఏంట్రా మాకు తెలియకుండా ఈ అమ్మాయిని ఇప్పుడు పట్టావురా? అసలు ఎవర్రా ఈ అమ్మాయి? సారీరా, నేను తన్ని లవ్ చేస్తున్నాను. వీళ్ళు బాగా ధనవంతులరా. మా లవ్ మ్యాటర్ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి చాలా సమస్యలు వచ్చాయిరా. తను నన్ను మీట్ అయిందని తెలిస్తే సమస్యలు ఇంకా పెరుగుతాయిరా. అందుకే ఎవరికి తెలియకుండా ఇక్కడ కలుసుకున్నాం. పరం మెంటల్. ప్రేమించినప్పుడు ఇంకెవరికైనా భయపడేది? అందరినీ వదిలిచ్చేదేరా ప్రేమ. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. మమ్మల్ని ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయగా? బై ద వే, ఐఎమ్ శివ. ఈ కిష్కిందలందరూ నా ఫ్రెండ్స్. సారీ, నా ఫ్రెండ్స్. ఐఎమ్ చంద్రు. నమస్కారం. మీరు చేతులెత్తి నమస్కరిస్తుంటే డిస్టర్బ్ చేయకుండా వచ్చిన దాన్ని వెళ్ళిపోవడానికి చెప్తున్నట్టుంది. నీకు ఎలా అనిపిస్తుందా? నాకు అలా అనిపించలేదే. ఇక వెళ్ళొస్తామండి. ఈ చైను ఎవరిదమ్మా? నా చేనే. రసీదు మీద మగవాళ్ల పేరు ఉంది. ఆయన వస్తేనే ఇస్తాం. మామా ఫోన్ రింగ్ అవుతుందిరా. రేయ్, అటెండ్ చేసి మాట్లాడరా. ఏదో బంగారం రాసిందిరా. అయ్యో, ఏంట్రా తేలుకుంటున్నట్టు షాక్ అయ్యా? తేలు కాదురా, అంతకంటే పవర్ఫుల్. హలో, నేను శివ. సరే, నేను మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు? వెంటనే రా. నన్ను వదిలి నీవు ఉండలేవులే. అవును, నువ్వు రోమియో, నేను జూలియట్ని. ఎందుకు ఎప్పుడు ఓల్డ్గా థింక్ చేస్తావు? కొత్తగా ఏదంటే థింక్ చేయవే. ఒక పవన్ కళ్యాణ్, ఒక శృతి హాసన్. మాటలకేం తక్కువ లేదు. వెంటనే తాకట్టు కొట్టుకురా. ఏ ఇంట్లో ఏదైనా సమస్య, లేక నీకేదైనా సమస్య? ముందు నువ్వురా. సమస్య ఏమిటో తర్వాత చెప్తాను. వచ్చేస్తున్నా లడ్డు, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. హలో హలో. రే అప్పుడే 5 నిమిషాలు అయిపోతుందిరా. ముందు పదరా, పద. ఆహా, ఇరుక్కున్నావురా. ఏంటి లడ్డు, తాకట్టు కొట్టుకి? నేను లవ్ చేసినందుకు నాకు ఇవన్నీ తప్పవులే. రా. ఏ శరణ్య, చైన్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని అలా తీసుకెళ్ళిపోకూడదు. మహాపాపం, తెలుసుగా? అసలు నీలాంటి మనిషిని కలుసుకోవడమే పాపం. ఏదో ఒక లక్ష్యం ఉండాలిరా, అప్పుడే జీవితం హుషారుగా ఉంటుంది. నువ్వు కావాలంటే లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోరా, నాకేమీ వద్దు. ఏంట్రా, నీకెలాంటి లక్ష్యమూ లేదా? ఎటువంటి లక్ష్యమూ లేదురా. చదవాలి, పాస్ అవ్వాలి, నెలకి 10,000 రూపాయలతో చిన్న జాబ్ వస్తే చాలు. నన్ను అర్థం చేసుకునే భార్య, ప్రశాంతమైన జీవితం, అల్లరి చేస్తూ ఇంట్లో తచ్చాడే 2 పిల్లలు. రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బులతో చిన్న ఇల్లు కట్టుకొని హాల్లో ఈజీ చైర్లో పడుకుంటే చాలు. ఏంట్రా, లక్ష్యమే లేదని చెప్పి ఇంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నావు? వదిలితే మైసూర్ ప్యాలెస్ కొని మైసూర్ బాగ్ చేసేలా ఉన్నాడు రా.
నిన్ను చంపడానికి ఎవరు ప్రయత్నించారో భయపడకుండా చెప్పు. తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటాను. ధైర్యంగా చెప్పు. ఎవరినో నరకబోయి నన్ను నరికారు సార్. నాకెవరూ శత్రువులు లేరు. అన్నిటినీ వదులుకొని నాతో వచ్చి మనిద్దరం కలిసి ప్రశాంతంగా బతుకుదాం. నేను అన్నింటినీ వదిలేసి వస్తే మగాడిగా పుట్టిన దానికి అర్థం లేకుండా పోతుంది. నీ మొండి పట్టుదల జీవితాన్ని నాశనం చేస్తుంది శివ. ఇక నేను ఎదురు చూస్తూ ఉండలేను. నీలాగే నాకు ఎన్నో సమస్యలున్నాయి. నా కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పలేదు. నువ్వు ప్రేమించిన శివ వేరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న శివ వేరు. ఇదే నీ నిర్ణయమా? నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోలేవా? ఇలా కోపడే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఎటువంటి లక్ష్యమూ లేకుండా గాలికి తిరిగాను. ఇప్పుడు నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. నువ్వు నన్ను తలుచుకోవద్దని చెప్పట్లేదు, మర్చిపోమ్మని చెప్పట్లేదు. నీ జీవితం కోసం నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది.